ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నిన్న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి గుండా ఉన్నటువంటి చిరు వ్యాపారుల సముదాయాలు ఏవైతే తడకలు రేకులు ఉన్నటువంటి షెడ్లను ఒక్కసారిగా పోలీసు బలగాలతో మున్సిపల్ అధికారులు సిబ్బంది వచ్చేసి జేసీబీతో కూల్చడం పట్ల ఈరోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. చిరు వ్యాపారులు చాలా ఏళ్ల నుంచి కూడా అక్కడ ఉపాధి పొందుతూ తైబజారు కట్టుకుంటూ జీవనోపాధి గడుపుతా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నటువంటి ఆవాసాలను కూల్చడం పట్ల వాళ్ళు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద వాళ్ళంతా కూడా అసంపూర్తి అనుమతులతో అక్రమ నిర్మాణాలు చేపడితే వాటి జోలికి వెళ్లకుండా రోజు తైబజారు కట్టే వాళ్ళ ఆవాసాలు కూల్చడం పట్ల వాళ్ళు విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పట్టించుకుని పూర్తి స్థాయిలో వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూయించిన తర్వాతే వాళ్ళ ఆవాసాలను తొలగించాలని, లేని పక్షంలో బీఎస్పీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బోనాసి రామచంద్ర అడ్వకేట్తో పాటు పృథ్వీరాజు మరికొంతమంది బీఎస్పీ నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డ్స్, గార్డెన్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ బ్రతుకు తెరువు ఎట్లా గడుస్తుందని చెప్పేసి వాళ్లకు మద్దతుగా ఈరోజు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు వేతనాలు త్వరితగతిన ఇవ్వాలని, లేని పక్షంలో సమ్మెకు వెళ్తామని చెప్పేసి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి లేబర్ అధికారితో పాటు ఏఓకు కూడా వాళ్ళు సమ్మె నోటీసు అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. కలెక్టరేట్ లో ఎక్కువ మంది సిబ్బంది ఉండాల్సింది కేవలం 15 మందితోనే ఎక్కువ పని చేయిస్తున్నారని, ఎక్కువ పని చేయించినప్పటికీ సకాలంలో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళ బ్రతుకు తెరువేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి వేతనాలు త్వరితగతిన ఇవ్వకపోతే 25వ తేదీ నుంచి వాళ్ళ తరపున సమ్మెకు వెళ్తామని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.